డాక్టర్ సుధీర్ ధరా గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్. హలో సార్. హాయ్ అండి. జనరల్ గా మోకాల్లో జరిగేటువంటి లిగమెంట్ టేర్స్ కి వాళ్ళు ఎన్ని రోజుల్లోనే క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఏ లిగమెంట్స్ ఎక్కువగా వాళ్ళకి దెబ్బతినే అవకాశం ఉంటుంది? ఎక్కువ ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ కూడా. మనకి స్పోర్ట్స్ ఇంజరీ అవుతుంది, పడ్డాము, మోకాళ్ళ మీద ల్యాండ్ అయ్యాము, ఫ్రాక్చర్ ఏం కాలేదు, పడగానే ఇంతలో స్వెల్లింగ్ వచ్చింది, పెయిన్ వస్తుంది, పరిగెత్తుకొని ఎంఆర్ఐకి వెళ్తాం. ఎంఆర్ఐలు ఏముంటాయి, చాలా డ్యామేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు స్కిన్ అబ్రేషన్ ఉంటుంది, మజిల్ టేర్ అయి ఉంటుంది, బ్లడ్ ఉంటుంది లోపల, మోకాలులో బోన్ ఫ్రాక్చర్స్ కాలేదనుకున్నాం కాబట్టి ఏసీఎల్ డ్యామేజ్ ఉండొచ్చు, మెనిస్కస్ డ్యామేజ్ ఉండొచ్చు, కొలెటరల్ లిగమెంట్స్ డ్యామేజ్ ఉండొచ్చు, బర్సా ఫామ్ అవ్వచ్చు, ఇన్ఫ్రాపటెల్లార్ టెండాన్ డ్యామేజ్ ఉండొచ్చు. ఇలాగా డిఫరెంట్ డ్యామేజెస్ నీకు మోకాలు దెబ్బ తగలగానే ఎంఆర్ఐ తీగానే ఉంటాయి. భయపడకండి. భయపడి అవి ఏవేవైతే కట్ అయినాయో అన్నిటికీ ఆపరేషన్లు కుట్టుకుందామని చేసుకోవడము జరగకూడదు. అలా చేసుకోమని ఏ బుక్ చెప్పదు, ఏ రీసెర్చ్ చెప్పదు. ఏం చేయాలి? దెబ్బ తగలగానే రెస్ట్, ఏం చేయొద్దు. ఎందుకు అంటే ఈ రెస్ట్ ఇవ్వడం వల్ల ఒక 6 weeks ఇవ్వాల్సింది తప్పదు. ఇస్తే స్లోగా అన్నీ తమకు తామే హీల్ అయిపోతాయి. ఇప్పుడు పిఆర్పి చేయించుకోవాలన్నా కూడా 6 weeks తర్వాత ఏది చేయొద్దు. పెయిన్ కిల్లర్స్ వేసుకొని పెయిన్ తగ్గించుకుంటూ రెస్ట్లో ఉండండి. ఇది అందరం ఏమవుతుంది, ఇది చూస్తారు, ఎంఆర్ఐ చూస్తారు, అరే ఏసీఎల్ టేర్ ఉంది, పద ఏసీఎల్ సర్జరీకి, అరే మెనిస్కస్ టేర్ ఉంది, పద మెనిస్కస్ సర్జరీకి. నో, 6 weeks వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నీకు స్వెల్లింగ్ వచ్చింది కాబట్టి క్లినికల్గా దేనివల్ల నీకు నొప్పి వస్తుంది, దేనివల్ల నీ ఫ్యూచర్ ఇంకా బ్యాడ్ అవుతుంది అన్నది అప్పుడే డిసైడ్ చేయకూడదు. 6 weeks వదిలితే బ్లడ్ వెళ్ళిపోతుంది, చాలా చిన్న లిగమెంట్స్ హీల్ అయిపోతాయి, మెనిస్కస్ హీల్ అయిపోవచ్చు, ఏసీఎల్ హీల్ అయిపోవచ్చు. తరువాత 6 వారాల తరువాత నడక స్టార్ట్ అవుతుంది, నడుస్తూ ఉంటారు. అప్పుడు జరుగుతున్న ఇబ్బందిని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మీరు 6 weeks తర్వాత నడుస్తుంటే నొప్పి ఉంది, ఇంకేమీ లేదు, బాగానే నడుస్తున్నారు, అడుగులు వేస్తున్నారు, కానీ అడుగులు వేస్తున్నప్పుడు నొప్పి ఉంది. మోస్ట్లీ అక్కడ ఏసీఎల్ కారణం కాదు, మెనిస్కస్ కూడా కారణం కాదు. ఎక్కడ నుంచి నొప్పి వస్తుందో 6 వారాల తర్వాత అది కనుక్కోవాలి. మోస్ట్లీ కార్టిలేజ్ డ్యామేజ్ ఉండొచ్చు, మజిల్ డ్యామేజ్ ఉండొచ్చు, లేదంటే కొలెటరల్ లిగమెంట్స్ డ్యామేజ్ వల్ల వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, 6 వారాల తర్వాత నాకు 6 వారాలు రెస్ట్ ఇచ్చాను సార్, నాకు నొప్పి వస్తుంది అందుకని ఏసీఎల్ సర్జరీ చేసుకుంది కాదు. రీసెర్చ్ గైడ్ లైన్స్ బుక్స్ ఏం చెప్తాయి, ఏసీఎల్ డ్యామేజ్ 6 వారాల తర్వాత రిపేర్ చెయ్యాలి అంటే పేషెంట్కి ఇన్స్టెబిలిటీ ఉండాలి. ఇన్స్టెబిలిటీ అంటే ఏంటి, నడుస్తున్నప్పుడు కాలు ఇట్లా స్లిప్ అయిపోతూ ఉంటుంది, ఇట్లా పట్టుకొని, అది ఉంటేనే చేసుకోవాలి. అది ఉంటే తప్పకుండా సర్జరీ, తప్పకుండా కాదు చేసుకోవచ్చు. మెనిస్కస్ అని ఇంకోటి ఉంది, దానికి కూడా 6 వారాలు అయిన తర్వాత మెనిస్కస్ పీకుతాను, మెనిస్కస్ డిబ్రైడ్మెంట్ చేస్తాను అన్న సర్జరీస్ అవసరం లేదు. అంటే మెనిస్కస్ కూడా ఇప్పుడు చివరిలోనే వాటిలో అవి కట్ అయిపోయిన చిరిగిపోయినట్టుగా అయిపోతే సో అది ఆటోమేటిక్ గా హీల్ అవ్వదు, దానికి కుట్లు అవసరమే లేదు కదా. నీకు మెనిస్కస్ వల్ల ఇబ్బంది ఉందా లేదా అది చూడండి. అంటే మెనిస్కస్ సరి చేసుకోకపోతే మరి 2 బోన్స్ కూడా డ్యామేజ్ అయిపోతే 10 పాయింట్లు డ్యామేజ్ అన్నిటి కుడుతుంటారు వెళ్ళి. దెర్ ఇస్ నో పాయింట్. ఇబ్బంది ఏం కలుగుతుంది, ఇన్స్టెబిలిటీ ఉంది, ఏసీఎల్ సర్జరీ. మెనిస్కస్ వల్ల లాకింగ్ ఉంది, మెనిస్కస్ సర్జరీ. లాకింగ్ లేదు, మెనిస్కస్ ఇంజురీ కనపడుతుంది ఎంఆర్ఐలో, కానీ పేషెంట్కి ఉండేది నొప్పి. మెనిస్కస్ సర్జరీ చేస్తే ఉపయోగం ఉండదు, నొప్పి వేరే దాని వల్ల, అది కనుక్కోవాలి. అదేవిధంగా ఏసీఎల్ డ్యామేజ్ అయితే 6 వారాల తర్వాత ఉంది, ఏది దేంట్లో ఎంఆర్ఐలో, బట్ ఇన్స్టెబిలిటీ లేదు. వెయిట్ తొందరపడకండి. మన దగ్గర మంచి సర్జన్స్ ఉన్నారు, వాళ్ళు తర్వాత అవసరమైనప్పుడు తొందరపడి ఏసీఎల్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత తొందరగా సర్జరీ చేయండి, దానివల్ల నష్టమే జరుగుతుంది, మంచి జరగదు. అన్నిటికీ గైడ్ లైన్స్ ఉన్నాయి, నేను చెప్పేవి కాదు. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే బుక్స్ ఉన్నాయి, ఇంటర్నెట్లో ఉంటాయి, చూసుకోవాలి. అందుకనే ఈ రెస్ట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ ఒక సిమ్టమ్ కనుక్కొని ఆ సిమ్టమ్కి ఆ లోపల జరుగుతున్న డ్యామేజ్ కొరిలేట్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ ఇంజరీస్ అయినా కానీ, మామూలుగా ఇంజరీస్ అయినా కానీ కంగారు పడకండి, కనుక్కోండి. అన్ని కండిషన్స్లో కూడాను పెయిన్ ఉంటే, ఇన్స్టెబిలిటీ ఉన్నా, లాకింగ్ ఉన్నా, వాటిని డీల్ చేయడానికి, వాటిని హీల్ చేయడానికి పిఆర్పి కూడా ఒక మంచి మార్గము అని అందరూ తెలుసుకోవాలి. నేను పిఆర్పి మ్యాజిక్ అన్నాను, పిఆర్పి వేసేస్తే మెనిస్కస్ హీల్ అయిపోతుంది, ఏసీఎల్ సూపర్ వెళ్ళిపోతుంది అని చెప్పట్లే. కానీ
సర్జరీకి వెళ్ళే ముందు ఈ నాన్ సర్జికల్ థెరపీ సేఫెస్ట్, సింపుల్, ఒకసారి ట్రై చిన్న ఇంజెక్షన్ తోటి జరిగే న్యాచురల్ ట్రీట్మెంట్ని ట్రై చేయండి అనే చెప్తాయి బుక్స్. సర్జరీ ఉంది, ఎప్పుడు ఉంది. హైదరాబాద్లో చాలా బ్యూటిఫుల్ సర్జన్స్ ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ సర్జన్స్ ఉన్నారు. బట్ వెయిట్, ఎందుకంటే ఒకసారి సర్జరీలో కాంప్లికేషన్ ఛాన్స్ ఉంటాయి. ఆ కాంప్లికేషన్ వచ్చిందనుకో అనవసరంగా ఎందుకు. అందుకని ఏం చెప్తారు, నాన్ సర్జికల్ అన్ని ఎగ్జాస్ట్ అయినాక సర్జరీ గురించి తప్పకుండా ఆలోచించారు. ఫస్ట్ ఇవి ట్రై చేయండి. ఎందుకని ఏమంటాను, ఈవెన్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడాను కరెక్ట్గా ఏసెల్ టేరే ఉంది, ఇన్స్టెబిలిటీయే ఉంది, పిఆర్పి ట్రై చేయండి ఫస్ట్. ఏం పోయేదేముంది, సింపుల్, ఏం నష్టం లేదు కదా. తర్వాత సర్జరీ చేసుకోండి అవసరమైతే. అదే పబ్లిక్ కూడా గమనించాలి. మెనిస్కస్ టేర్ అయిపోయి తొందరగా పోయి మెనిస్కస్ సర్జరీ చేసుకోవాలా? నో, వెయిట్. మెనిస్కస్ వల్ల లాకింగ్ ఉందా లేదా? లేదు. పెయిన్ ఉంది, లేదు, మెనిస్కస్ తప్పకుండా ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఇది చేయండి. ఫస్ట్ ఆప్షన్ గా నాన్ సర్జికల్ చూసి ఆ తర్వాత ఒకవేళ కాదు అనుకుంటే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి. సో పిఆర్పి తీసుకున్న తర్వాత కూడా ఫిజియోథెరపీ నీడ్ ఎంతవరకు ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి? చాలా నీడ్ ఉంటుంది. టెక్నికల్లీ, సైంటిఫికల్లీ చేయాలి. పిచ్చి పిచ్చిగా లాగి చేస్తే ఉన్నది పోతుంది. కరెక్ట్ ఫిజియోథెరపిస్ట్ ఉండాలా. ఇప్పుడు ఫిజియోథెరపీ మెనిస్కస్ సర్జరీ తర్వాత, మెనిస్కస్ సర్జరీ అయింది అనుకుందాం, లేదు మెనిస్కస్ పిఆర్పి అనుకుందాం. మెనిస్కస్ పిఆర్పి తర్వాత ఏం చేస్తారు ఫిజియోథెరపిస్టు అది తెలుసుకోవాలా. ఏం చేయరు. ఇప్పుడు మెనిస్కస్ కట్ అయింది, దాన్ని పిఆర్పితో హీల్ చేసాము. మెనిస్కస్ మీద ప్రెషర్ పడకుండా మెనిస్కస్ చుట్టూ ఉన్న మజిల్ని స్ట్రెంగ్తన్ చేయాలి, అంతే ఫిజియోథెరపీ. అప్పుడేమవుద్ది, బాడీ వెయిట్ ఆ డ్యామేజ్డ్ ప్లస్ పిఆర్పితో హీల్ అయిన మెనిస్కస్ మీద పడకుండా ఈ మజిల్స్ తీసుకుంటాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ స్ట్రెంగ్తన్ చేయడమే ఫిజియోథెరపీ పని. మెనిస్కస్ని ఏం చేయకూడదు, దానికి ఏమాత్రం ప్రెషర్ పెడితే మళ్ళీ కట్ అవుద్ది. సో అది ఫిజియోథెరపీ. సో టెక్నికలీ ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ లేకుండా నువ్వు ఫిజియోథెరపీ చేసినా మళ్ళీ మొదటికి మోసం అవుతుంది. సో పర్ఫెక్ట్ ఫిజియోథెరపిస్ట్, పర్ఫెక్ట్ డాక్టర్ ఎవరైతే ఆ నీ జాయింట్ ట్రీట్ చేస్తున్నారో ఆ నాలెడ్జ్ తెలుసున్నారు. థ్యాంక్ యూ సార్. సో స్పోర్ట్స్ ఇంజరీస్ జనరల్లీ ఏమేమి జరుగుతాయి, దానికి అందుబాటులో ఉన్నటువంటి ఈ పిఆర్పి ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.